Hello viewers, welcome back to my channel. This video is about syllogism. మనకి సిలాయిజంలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు స్టేట్మెంట్స్ ఇస్తారు, కొన్ని కంక్లూషన్స్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టు కంక్లూడ్ ఇట్. అంటే మనకి ఏ కంక్లూషన్స్ అయితే ట్రూ అవుతున్నాయో ఇచ్చిన స్టేట్మెంట్కి అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనకి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే మనకి 2 టైప్స్ ఉంటాయండి స్టేట్మెంట్స్. ఒకటి వచ్చేసి యూనివర్సల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్టిక్యులర్. మనం యూనివర్సల్ అని ఎలా కనపెడతామంటే మనకి 2 టర్మినాలజీస్ ఉంటాయి ఇందులో. ఆల్ కానివ్వండి, నో కానివ్వండి, 2 ఉంటాయి. అండ్ పర్టిక్యులర్ వచ్చేసి మనకి 2 ఉంటాయండి, సమ్ అండ్ సమ్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇలా ఉందండి, ఆల్ బాయ్స్ ఆర్ టాల్ అని. ఓకే, ఆల్ బాయ్స్ ఆర్ టాల్ అని ఉంది. ఇక్కడ మనకి ఆల్ అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఈ టర్మినాలజీ వచ్చేసి యూనివర్సల్ స్టేట్మెంట్ అని. దిస్ ఈజ్ యూనివర్సల్ టర్మినాలజీ. అండ్ మనకి స్టేట్మెంట్లో తెలుసు కదండి, ఇది సబ్జెక్ట్ అంటాం అండ్ దీన్ని టాల్ అనే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అండ్ వాట్ ఎవర్ ద హెల్పింగ్ వర్బ్ దట్ ఈస్ కాపీలో అంటామండి. దీని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు ప్రాబ్లమ్ సాల్వింగ్లో. జస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ బాయ్స్ ఆర్ నాట్ డ్వార్ఫ్ అన్నామండి. సమ్ బాయ్స్ ఆర్ నాట్ డ్వార్ఫ్. ఇక్కడ సమ్ నాట్ అన్నాం కదండి. సమ్ నాట్ ఏ టర్మినాలజీ అండి, ఇక్కడ పర్టికులర్. దిస్ సమ్ బాయ్స్ ఆర్ నాట్ డ్వార్ఫ్ అనేది పర్టికులర్ స్టేట్మెంట్కి డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి పర్టికులర్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మనకి ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు మనకి ఆల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది పాజిటివా నెగిటివా? మనం ఆల్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, దిస్ ఈజ్ పాజిటివ్ అని. నో అంటే నెగిటివ్. సమ్ అంటే పాజిటివ్, సమ్ నాట్ అంటే నెగిటివ్. యూనివర్సల్లో మనకు ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పర్టికులర్లో కూడా మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనకి నో కానీ నాట్ కానీ కనబడితే అది నెగిటివ్ అని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్ ఉంది కాబట్టి ఇదేంటి, పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ నాట్ అనేది కనిపించింది కాబట్టి దిస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మనం సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి ట్రిక్ ద్వారా కొన్ని వాల్యూస్ని అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మనం సబ్జెక్ట్ని ఎలా అజ్యూమ్ చేసుకుంటాం? సబ్జెక్ట్ వాల్యూస్ని ఎలా అజ్యూమ్ చేస్తాం? మనకి సబ్జెక్ట్ వాల్యూ ఇక్కడ మనకి ఎలా అజ్యూమ్ చేసుకుంటామంటే మనకి ఇక్కడ యూనివర్సల్ స్టేట్మెంట్ అండ్ పర్టికులర్ స్టేట్మెంట్. ఒకవేళ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కనుక యూనివర్సల్ స్టేట్మెంట్ అయితే దట్ మీన్స్ ఆల్ కానీ నో కానీ ఉంటే సబ్జెక్ట్కి ముందు వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ 100. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్ స్టేట్మెంట్ ఉంటే అంటే సమ్ కానీ సమ్ నాట్ కానీ ఉంటే సబ్జెక్ట్కి ముందు ఆ వాల్యూ అనేది మనం 50గా అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వాల్యూ ఏం తీసుకోవాలంటే మనకు ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అయితే 50 తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ అయితే 100 తీసుకోవాల్సి ఉంటుంది. గాట్ ఇట్? ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన టర్మినాలజీ ప్రకారం మనం పాజిటివ్ నెగిటివ్ అని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మనం వాల్యూస్ అజ్యూమ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే సబ్జెక్ట్కి దేని బేస్ చేసుకుంటాం, ఆ స్టేట్మెంట్ యూనివర్సలా పర్టికులర్ అని దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటాం. యూనివర్సల్ అయితే 100 తీసుకుంటాం, పర్టికులర్ టర్మినాలజీ వస్తే 50 తీసుకుంటాం. అదే ఆబ్జెక్ట్ అయితే పాజిటివ్ నెగిటివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాజిటివ్ అయితే 50 తీసుకోవాలి, నెగిటివ్ అయితే 100 తీసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకేముందండి, ఆల్ బాయ్స్ ఆర్ టాల్ అన్నాం. ఆల్ అంటే మనకేంటి, యూనివర్సల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు బాయ్స్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ కదండి. సబ్జెక్ట్ వాల్యూ 100 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఇది యూనివర్సల్ కదా. యూనివర్సల్కి మనం ఏం తీసుకోవాలని చెప్పినాం, 100 తీసుకోవాలని చెప్పాం. బాయ్స్ అనేది ఇక్కడ 100 వాల్యూ అవుతుంది. అండ్ టాల్ అనేది ఇక్కడ 50 ఎందుకు తీసుకున్నామంటే దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఇది ఇక్కడ మనకేముంది, పాజిటివ్ ఉంది. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 50. నెక్స్ట్ ఇక్కడ సమ్ బాయ్స్ ఆర్ నాట్ డ్వార్ఫ్ అన్నాం. మనకి ఇక్కడ సమ్ బాయ్స్ ఆర్ నాట్ డ్వార్ఫ్ అన్నాం కదండి. ఇక్కడ మనకి సమ్ కనిపిస్తే మనకి ఏంటి, అది పర్టికులర్ స్టేట్మెంట్ కదా. సమ్ అంటే ఏంటి,
పర్టికులర్ స్టేట్మెంట్. సో, మనకి పర్టికులర్ అంటే ఏం తీసుకోవాలి? సబ్జెక్ట్ వాల్యూ 50 తీసుకోవాలి. ఇక్కడ మనకి నాట్ కనిపించింది కదా! సో, ఇట్ ఈజ్ ఏ నెగెటివ్ స్టేట్మెంట్. అప్పుడు ఆబ్జెక్ట్ వాల్యూ ఎంత అవుతుంది? సెంటెన్స్ మనకి స్టేట్మెంట్ నెగెటివ్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 100 వాల్యూ తీసుకోవాలి. సో, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ అంటే మనకి వాల్యూస్ ఎలా తీసుకోవాలి, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్, నెగెటివ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం ఇప్పుడు చూసామన్నమాట. సో, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ.